హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే రీసెంట్గా పౌర్ణమికి అయితే అరుణాచలం వచ్చామండి. తిరువన్నామలై అని కూడా అంటారు కదా, ఇక్కడికైతే వచ్చామండి స్వామివారి దర్శనానికి. ఇక్కడ శివ సన్నిధిలో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లో రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే వీడియోలో చూపించిన నెంబర్స్ని సేవ్ చేసుకుని మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. 10 days ముందు అయితే రూమ్స్ బుక్ చేసుకోవాలి. 10 days ముందు కనుక రూమ్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ముందు వాళ్ళు చేస్తారండి, వస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. అలాగే ఈసారి సోమవారం పౌర్ణమి 2 కలిసి వచ్చాయి కదండి. మేమైతే సండే వచ్చాము. ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్న వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఇక్కడే పెడతారండి. ఎలాంటి ఛార్జెస్ తీసుకోరు, ఫ్రీగా భోజనం అయితే పెడతారు. చాలా బాగుంటుందండి. అలాగే ఈసారి పౌర్ణమి సోమవారం, భోగి, ధనుర్మాసం పౌర్ణమి కదండి, స్పెషల్గా వచ్చింది. అందుకని మేమైతే సండే ముందు రోజే వచ్చేసామండి. పౌర్ణమికి ముందు రోజు వచ్చేసాము సండే. ఇప్పుడైతే లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి గుడికి అయితే వచ్చేసాము. స్వామివారి అనుగ్రహం వల్ల మాకైతే అభిషేకం కూడా దొరికిందండి ఈవినింగ్. అందుకనే మధ్యాహ్నం నుంచి అయితే ఒకసారి దర్శనం చేసుకుందాం. సోమవారం అయితే బాగా రష్గా ఉంటుందండి, పౌర్ణమి కదా, గిరి ప్రదక్షిణ కూడా చెయ్యాలి. అందువల్ల ముందు రోజే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 2 hours అయితే దర్శనం అయిపోయిందండి. చూసారు కదా, బాగా ఎత్తైన గోపురాలు ఉంటాయి. అరుణాచలం చూడడానికైతే 2 కళ్ళు సరిపోవండి. టెంపుల్స్ అంత బాగుంటాయి. క్యూ లైన్లో అయితే నిల్చోవాలి. ఫ్రీ దర్శనం, అలాగే 50 rupees దర్శనం ఉంటుంది. కొద్ది రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుందంటారండి. పౌర్ణమి గురించి కొంచెం రష్గా ఉంది, కానీ ఈసారి అయితే బాగా ఎక్కువ జనం వచ్చారంటండి. ఈ పౌర్ణమికి 10 lakhs వరకు జనాలు వచ్చారంటున్నారు. 110 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సోమవారంగా పౌర్ణమిగా అంటున్నారండి. అందువల్ల చాలా ఎక్కువ జనం అయితే వచ్చారు. ఇక్కడైతే దర్శనాలు, అలాగే స్పెషల్ పూజలకి అమౌంట్, టైమింగ్ అన్నీ కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగులో రాసించారు. ఇలా క్యూ లైన్లో లోపలికి వెళ్దాం. స్వామివారి ధ్వజస్తంభం వరకు అయితే వీలైనంత వరకు వీడియో తీసానండి. మేమైతే రాజగోపురం వైపు నుంచి కాకుండా నార్త్ గేట్ నుంచి వెళ్ళామండి. రాజగోపురం వైపు నుంచి వెళ్తే ఇంకొంచెం రష్గా ఉంటుందని నార్త్ గేట్ నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారండి. ఎక్కడ చూసినా నందీశ్వర విగ్రహాలేనండి. చూసారు కదా ఆలయ గోపురాలు. ఈవినింగ్ అయితే అభిషేకం దొరికింది. ఈవినింగ్ కూడా టెంపుల్ వ్యూ చాలా బాగుందండి. డే టైం కంటే కూడా ఈవినింగ్ వ్యూ ఇంకా చాలా బాగుంది. ఇదేనండి మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి, గేటు. ముందుగా ఇక్కడ మహానందీశ్వరుడు ఉంటాడు. క్యూ అయితే చాలా ఉందండి. ఒక పక్క అరుణాచల కొండ, అలాగే ఇంకొక పక్క ఆలయ శిఖరాలు. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది టెంపుల్ అయితే. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలండి.
అంత విశిష్టత గల అరుణాచలేశ్వరుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే కానీ మనం వెళ్ళలేమంటారు. కానీ మనం ఖచ్చితంగా అనుకుంటే ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. మనం ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలా ముందు నుంచి లోపలికి క్యూ లైన్ ఉంటుంది. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక నందీశ్వరుడు అండి. చూస్తారు కదా, లోపలికి ఎంటర్ అవుతున్నాం. ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది కదండి. అదేనండి ధ్వజస్తంభం, స్వామివారికి ధ్వజస్తంభం. లోపల గుడి ప్రాంగణం ఇది. ఓం అరుణాచలేశ్వరాయ. ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా ఉంటారండి. అభిషేకానికి వెళ్ళినప్పుడు ఒక గడప మాత్రమే అడ్డుంటుందండి మనకి. స్వామివారికి అభిషేకం చేసినప్పుడు మనం అయితే ఆ అగ్నిలింగం అనుభూతి అయితే చెందుతామండి. చాలా వేడిగా ఉంటుంది ఆ రూమ్ అంతా కూడా. అసలు ఆ 2 కళ్ళు సరిపోవండి అంత స్వామివారిని అంత దగ్గరగా చూడటం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి స్వామివారిని అంత దగ్గరగా చూడటం. అభిషేకం ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కానీ నార్మల్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈసారి స్వామివారి అనుగ్రహం వల్ల అభిషేకం కూడా దొరికిందండి. అందువల్ల అమ్మవారిని స్వామివారిని కూడా దగ్గరగా చూసే అదృష్టం కలిగింది. వీలైతే మీకు ఎవరికైనా కుదిరితే ఖచ్చితంగా అభిషేకానికే తీసుకోండి. 40 మినిట్స్ అయితే స్వామివారి ఎదురుగా కూర్చుంటానికి టైం ఉంటుందండి అమ్మవారి దగ్గరను. అందువల్ల మనకి స్వామివారిని బాగా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎటు చూసిన ఎత్తైన గుడి గోపురాలండి, చాలా బాగుంటాయి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, స్వామివారు అమ్మవారు ఇలానే ఉంటారండి. లోపల స్వామివారిని తీయడం కుదరదు కదా, అందువల్ల ఇంతవరకు అయితే తీస్తున్నాను, వీలైనంత వరకు. ఇదేనండి లోపలికి, గుడి లోపల ఎంట్రన్స్. ఓం అరుణాచలేశ్వరాయ. ఇక్కడ నటరాజ స్వరూపంలో కూడా స్వామివారి దర్శనం ఇస్తారండి. ఊరేగింపుకు వెళ్ళే విగ్రహం అయితే ఈ నటరాజస్వామి విగ్రహమేనండి. టెంపుల్కి లోపలికి వచ్చిన తర్వాత కుడివైపున నటరాజస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఒకవైపు వినాయకుడు, ఒకవైపు నటరాజస్వామి ఉంటారండి. చూసారు కదండి, ఇక్కడే ఇదిగోనండి కుడివైపున నటరాజస్వామి. నటరాజస్వామి దర్శనమిస్తారు. ఊరేగింపుకు తీసుకెళ్లే విగ్రహం అండి. ఎడమ వైపున వినాయక విగ్రహం కూడా ఉంటుంది.
స్వామివారిని చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అంత పూల అలంకరణతో చాలా స్వామి అందంగా ఉంటారు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా స్వామివారిని స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. చూసారు కదండి, ఇదే లాస్ట్ టెంపుల్కి గుమ్మం అండి. ఇక్కడే స్వామివారి దర్శనం ఇస్తారు. అలా స్వామివారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తామండి. అక్కడి నుంచే అమ్మవారి దర్శనానికి వెళ్ళే రూట్ ఉంటుంది. టెంపుల్కి, స్వామివారి టెంపుల్కి ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తే అమ్మవారి సన్నిధి వస్తుంది. ఎటు చూసిన శివలింగాలు, అలాగే వినాయకుడు, అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇదేనండి అమ్మవారి టెంపుల్. అమ్మవారికి టెంపుల్కి వెళ్ళే క్యూ లైన్. ఇక్కడ దీపారాధన చేసుకుని నవగ్రహాల దర్శనం చేసుకుని ఇలా అమ్మవారి స్వరూపాలు ఉంటాయండి, అన్ని దేవతామూర్తులవి. అలా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం. చూస్తారు కదండి, టెంపుల్ సౌత్కి అయితే వచ్చేసామండి. ప్రసాదం తీసుకుని ఎగ్జిట్ గేట్కి అయితే ఇక్కడ స్ట్రీట్లో స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందండి. రుద్రాక్షలు, అలాగే పూసలు, పిల్లల బొమ్మలు, పూజా సామాగ్రి, ఇలా స్ట్రీట్ అంతా కూడా షాపింగ్ ఉంటుంది. దేవుడి ఫొటోస్ అవి కూడా దొరుకుతాయి. ఈవినింగ్ అయితే మేము గుడి లోపలికి వచ్చేసామండి అభిషేకానికి వెళ్ళడానికి. చూసారు కదండి, ఇదే టెంపుల్కి ముందు వ్యూ అండి. ఓం అరుణాచలేశ్వరాయ. రేపైతే గిరి ప్రదక్షిణకైతే వెళ్తున్నామండి. గిరి ప్రదక్షిణ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓం అరుణాచలేశ్వరాయ.